ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి జాగ్రఫీ సిలబస్ని మొత్తం మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఆ 4 పార్ట్స్: జనరల్ జాగ్రఫీ, సాధారణ భూగోళ శాస్త్రం; ఫిజికల్ జాగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రం; ఎకనమిక్ జాగ్రఫీ, ఆర్థిక భూగోళ శాస్త్రం; అండ్ హ్యూమన్ జాగ్రఫీ అంటే మానవ భూగోళ శాస్త్రం. మొత్తం ఈ 4 పార్ట్లలోనూ ఈ 2, 3, 4 పార్ట్స్ని మనం ఒక సెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫిజికల్, ఎకనమిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీలకు సంబంధించి మనం ఇండియా అండ్ ఏపీలో ఇన్ఫర్మేషన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. వేరే జనరల్ జాగ్రఫీ అంటే సాధారణ భూగోళ శాస్త్రంలో మనం జాగ్రఫీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ని చదివితే సరిపోతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ సోలార్ సిస్టమ్ అంటే సౌర వ్యవస్థలో భూమి ఏ విధంగా ఉంది, భూమి యొక్క అంతర్భాగం ఏ విధంగా ఉంటుంది, ప్రధాన భూస్వరూపాలు ఏమేమి ఉన్నాయి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అట్మాస్ఫియర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ సముద్ర జలాల్లో అలలు ప్రవాహాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఫైనల్గా వచ్చేసి నేచురల్గా సంభవించే ప్రమాదాలు, విపత్తుల్ని ఎలా అరికట్టాలి, ఇన్ కేస్ ఆ విపత్తులు జరిగినప్పుడు మనం వాటిని ఎలా మేనేజ్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ జనరల్ జాగ్రఫీలో చదువుకుంటాం. నెక్స్ట్ ఫిజికల్ జాగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రానికి సంబంధించి ఏం చెప్పాను, ఇండియా అండ్ ఏపీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఇండియా అండ్ ఏపీల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, నేలలు ఏ విధంగా ఉంటాయి, నీటిపారుదల వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, సహజ వృక్ష సంపద అంటే అడవుల వివరాలు, ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఈ ఫిజికల్ జాగ్రఫీలో స్టడీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకనమిక్ జాగ్రఫీ. ఎకనమిక్ జాగ్రఫీ అంటే ఈ జాగ్రఫీని, ఇండియా అండ్ ఏపీ జాగ్రఫీని మనం ఫైనాన్షియల్గా ఎలా యూజ్ చేసుకుంటాం అనే దాన్ని ఎకనమిక్ జాగ్రఫీలో స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ భారత్, ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులు ఏ విధంగా ఉన్నాయి, అవి ఏ విధంగా పంపిణీ చేయబడ్డాయి, వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది, వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రధానమైన పరిశ్రమలు ఏమేమి ఉన్నాయి, అవి ఏ ఏ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి, వాటి యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉంది, రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉంది, కమ్యూనికేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, టూరిజం ఏ విధంగా ఉంది, వాణిజ్యం ఏ విధంగా జరుగుతుంది. సో ఇలా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనమాట. అంటే ఎకనమీకి సంబంధించిన జాగ్రఫీని అంతటినీ కూడా మనం ఈ ఆర్థిక భూగోళ శాస్త్రంలో స్టడీ చేస్తాం. ఫైనల్గా వచ్చేసి హ్యూమన్ జాగ్రఫీ. ఈ హ్యూమన్ జాగ్రఫీలో ఇండియా అండ్ ఏపీలకు సంబంధించిన మానవ వనరుల గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ భారత్లో ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది, పాపులేషన్ ఏ విధంగా ఉంది, పట్టణీకరణ అంటే అర్బనైజేషన్ ఏ విధంగా జరుగుతుంది, పల్లె ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలసలు ఏ విధంగా జరుగుతున్నాయి, వీటితో పాటు గిరిజనుల గురించి, రకరకాల జాతులు, మతాలు, భాషలకు చెందిన గ్రూప్స్ గురించి. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ మానవ భూగోళ శాస్త్రంలో స్టడీ చేస్తాం. వీటిలో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయేది జనరల్ జాగ్రఫీ అంటే సాధారణ భూగోళ శాస్త్రం. ఈ సాధారణ భూగోళ శాస్త్రంలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, మన సౌర వ్యవస్థలో భూమి. ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే జస్ట్ ఇక్కడ భూమి గురించే కదా అడిగాడు, సో భూమి గురించి చదువుకుంటే సరిపోతుంది కదా, ఈ గెలాక్సీస్ గురించి, యూనివర్స్ గురించి, సోలార్ సిస్టమ్ గురించి, ప్లానెట్స్ గురించి ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు కదా అంటున్నారు. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ సిలబస్లో కనిపించని విషయాలు చాలా ఉన్నాయి. ఇది మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్లైన్లో ఎవరో ఫారెన్ ఫ్రెండ్ పరిచయం అయ్యారు అనుకుందాం. టెలిగ్రామ్లో కానీ, లేదంటే ఫేస్బుక్లో కానీ, ఏదో సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఒక ఫారెన్ ఫ్రెండ్ మీకు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి మీరు ఎక్కడ ఉంటారు అని అడిగారు. సో ఎక్కడ ఉంటారు అని అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు, నేను ఫలానా పింక్ బిల్డింగ్లో ఉంటాను అని చెప్తారు. ఈ పింక్ బిల్డింగ్ ఎక్కడ ఉంటుందంటే నెక్స్ట్ మీ స్ట్రీట్ నేమ్ చెప్తారు, ఏరియా చెప్తారు, డిస్ట్రిక్ట్ చెప్తారు, దాని తర్వాత మీ టౌన్ పేరు చెప్తారు. అది ఎక్కడ ఉంటుందని అడిగితే రాష్ట్రం, ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందంటే ఇండియా అని చెప్తారు. సో ఈ రకంగా మీ యొక్క పింక్ బిల్డింగ్ అంటే మీరు ఉంటున్న బిల్డింగ్ ఎక్కడుంది అనేది లొకేట్ చేసుకోవడానికి ఫారెన్ ఫ్రెండ్కి మొత్తం కంప్లీట్గా ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. సో ఇండియాలో, ఏపీలో పలానా వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఒక స్పెసిఫిక్ టౌన్లో ఒక స్ట్రీట్లో ఈ పింక్ బిల్డింగ్ ఉందని చెప్పి లొకేట్ చేయడానికి వీలుగా ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి సౌర వ్యవస్థలో భూమి ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తామంటే సౌర వ్యవస్థలో ఉందని చెప్తాం, సోలార్ సిస్టమ్. ఓకే, సోలార్ సిస్టమ్ అని వాడు సిలబస్లో ఇచ్చాడు. మరి సోలార్ సిస్టమ్ ఎక్కడ ఉందంటే పాలపుంతలో ఉందని చెప్తాం. మరి పాలపుంత ఎక్కడ ఉందని అడిగితే యూనివర్స్ అంటే విశ్వంలో ఉందని చెప్తాం. సో ఇక్కడ సౌర వ్యవస్థలో భూమి అనే టాపిక్ అర్థం చేసుకోవాలంటే మనం ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే విశ్వం నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే విశ్వం, యూనివర్స్. సో అసలు యూనివర్స్ అంటే ఏంటంటే ఈ యూనివర్స్ అనేది యూనివర్సమ్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. యూనివర్సమ్ అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ మ్యాటర్, మొత్తం పదార్థం అని చెప్పి దీని మీనింగ్ అనమాట. సో ప్రపంచంలోని మొత్తం పదార్థాన్ని మనం సింపుల్గా ఏమని పిలుస్తున్నామంటే యూనివర్స్ లేదా విశ్వం అని పిలుస్తున్నాం. దీన్ని ఇంగ్లీష్లో అయితే యూనివర్స్ని స్టడీ చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే ఇంగ్లీష్లో ఆస్ట్రానమీ అంటాం. రష్యన్ భాషలో దీన్ని కాస్మాలజీ అంటాం.
ఓకే. సో విశ్వం లేదా ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఆస్ట్రానమీ అంటాము, రష్యన్ భాషలో కాస్మాలజీ అంటాం. అందుకే అంతరిక్ష యాత్రలు చేసే వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యుఎస్ఏలో ఏమని పిలుస్తారంటే ఆస్ట్రోనాట్స్ అంటాం. ఓకే, ఆస్ట్రానమీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అని పిలుస్తాం. అదే రష్యాలో ఏమని పిలుస్తారంటే కాస్మాలజీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కాస్మోనాట్స్ అని పిలవడం జరుగుతుంది. సో ప్రపంచంలోని మొత్తం పదార్థాన్ని మనం విశ్వం అని పిలుస్తున్నాం కదా. మరి ఈ విశ్వం ఎలా పుట్టిందంటే దీనికి రకరకాల థియరీస్ ఉన్నాయి. వీటిలో మోస్ట్ రిలయబుల్ అండ్ ఇంపార్టెంట్ థియరీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. తెలుగులో దీన్ని మహావిస్ఫోటన సిద్ధాంతం అంటాం. ఈ మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించిన శాస్త్రవేత్త పేరు ఏంటంటే జార్జెస్ లెమైటర్. ఈ జార్జెస్ లెమైటర్ బెల్జియం దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త, సైంటిస్ట్. ఈయన 1927 సంవత్సరంలో ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించడం జరిగింది. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో ఈయన చెప్పింది ఏంటంటే వేగంగా పరిభ్రమిస్తున్న అత్యంత సాంద్రత కలిగిన ఒక పరమాణువు నుంచి ఈ మొత్తం విశ్వం ఆవిర్భవించిందని ఈయన చెప్పడం జరిగింది. సో ఇనీషియల్ స్టేజ్లో ఈ విశ్వం అంతా కూడా ఒక చిన్న బాల్ ఆకారంలో ఉండేదన్నమాట. సో మొత్తం యూనివర్స్ అంతా కూడా సంపీడన స్థితిలో వాయు పదార్థంతో నిండిన ఒక బంతిలా ఉండేది అని ఈ జార్జ్ లెమైటర్ చెప్పడం జరిగింది. దీన్ని ప్రైమార్డియల్ మ్యాటర్ లేదా సింగులారిటీ అని పిలుస్తారు ఈ చిన్న బాల్ని. ఈ ప్రైమార్డియల్ మ్యాటర్లో పీడనం ఎక్కువయ్యి ఈ చిన్న బాల్ ఏమైందంటే ఒకేసారి బ్లాస్ట్ అయిపోయింది, విస్ఫోటనం చెందింది. అలా విస్ఫోటనం చెంది ఈ బాల్ కాస్త ఏమైందంటే రకరకాల పార్టికల్స్గా డివైడ్ అయిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఓకే, సో ఇలా స్ప్రెడ్ అయిపోయి విశ్వం అనేది ఆవిర్భవించిందని చెప్పి బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. సో ఈ రకంగా ఈ విశ్వం అనేది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు ఆవిర్భవించిందంటే 13.7 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఆవిర్భవించింది. ఇంకోలా చెప్పాలంటే 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా విశ్వం అనేది ఆవిర్భవించిందని చెప్తాం. సో ఇలా బ్లాస్ట్ అయినప్పుడు ఈ మొత్తం పదార్థం అంతా కూడా వ్యాపించిందని చెప్తున్నాం కదా. ఈ వ్యాపించడం అనే ప్రాసెస్ ప్రజెంట్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది అంటారు. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఈ చిన్న బాలు ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ అయింది, బ్లాస్ట్ అయ్యి ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఎక్స్పాన్షన్ అనేది ప్రజెంట్ డే కూడా ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే విశ్వ విస్తరణ ఇప్పుడు ప్రారంభమైంది, 13.7 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ప్రారంభమైంది. ఇది ప్రస్తుతం కూడా ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఈ విస్తరించడం అనే ప్రాసెస్ ఎంత స్పీడ్తో జరుగుతుందంటే సెకండ్కి 70 కిలోమీటర్స్ స్పీడ్ తోటి జరుగుతుంది. ఓకే, సో విశ్వం అంటే ఏంటో తెలిసింది కదా. మరి ఈ విశ్వంలో ఏముంటాయి అంటే విశ్వంలో నక్షత్రాల సమూహాలు ఉంటాయి. ఈ నక్షత్రాల సమూహాలను మనం ఏమని పిలుస్తామంటే గెలాక్సీస్ అని పిలుస్తాం. ఈ గెలాక్సీ అనేది ఒక గ్రీక్ వర్డ్ అనమాట. ఇది 2 సెపరేట్ వర్డ్స్ నుంచి ఫామ్ అయింది. గెలా అండ్ యాక్సియాస్ అనే 2 సెపరేట్ వర్డ్స్ నుంచి ఫామ్ అయింది. గెలా అంటే మిల్కీ అని అర్థము, యాక్సియాస్ అంటే పాత్ అని అర్థం. సో ఇక్కడ యూనివర్స్లో ఎన్ని గెలాక్సీస్ ఉంటాయంటే అన్కౌంటబుల్ అనమాట. సో అప్రాక్సిమేట్లీ 125 బిలియన్ గెలాక్సీలు ఉంటాయి, అంటే 125 బిలియన్ల నక్షత్ర సమూహాలు ఉంటాయి ఈ విశ్వంలో. ఓకే, సో దీని ఇంకోలా చెప్పాలంటే 125 కోట్ల నక్షత్ర సమూహాలు ఉంటాయి. సో ఇక్కడ గెలాక్సీ అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నాం, మిల్కీ పాత్, తెలుగులో చెప్పాలంటే పాల పుంత అంటాం. ఓకే, సో మొత్తం ఏ రకమైన గెలాక్సీనైనా సరే మనం పాల పుంత అని పిలవచ్చు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే మనం ఉండే గెలాక్సీ ఏదైతే ఉందో దాన్ని ముద్దుగా పాల పుంత అని పిలుచుకుంటాం. ఓకే, సో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే యూనివర్స్లో ఉన్న గెలాక్సీస్ అన్నీ కూడా పాల పుంతలే. కాకపోతే బట్ మనం జస్ట్ యూజువల్గా ఏమని చేస్తున్నామంటే మన ఎర్త్ సోలార్ సిస్టంలో ఉన్న గెలాక్సీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పాల పుంత అని పిలుస్తాం. సో అసలు ఈ గెలాక్సీ అనేది ఎంత పెద్దది ఉంటుంది, గెలాక్సీలో 2 అంచుల మధ్య దూరం ఎంత ఉంటుందంటే, అంటే డయామీటర్ ఆఫ్ గెలాక్సీ ఎంత ఉంటుందంటే 1,20,000 లైట్ ఇయర్స్. సో గెలాక్సీలో 2 అంచుల మధ్య దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు ఉంటుంది. సో అసలు కాంతి సంవత్సరం అంటే ఏంటి, కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని మనం కాంతి సంవత్సరం అంటాం. అసలు కాంతి ఎంత వేగంతో ప్రయాణిస్తుందంటే సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెప్తాం. సో ఒక కాంతి సంవత్సరాన్ని మనం కిలోమీటర్స్లో చెప్పాలంటే ఇది ఎంత అంటే 9.46 × 10⁻12 కిలోమీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో అసలు గెలాక్సీ అంటే ఏంటో తెలుసుకున్నాము, గెలాక్సీ యొక్క లెంత్ ఎంత ఉంటుందో తెలుసుకున్నాం, అంటే ఎంత పెద్దది ఉంటుందో తెలుసుకుందాం. నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే షేప్స్ ఆఫ్ గెలాక్సీస్. ఈ గెలాక్సీస్ యొక్క ఆకారాలు ఏ విధంగా ఉంటాయంటే మొత్తం 3 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. సర్క్యులర్ షేప్ అంటే గుండ్రంగా ఉండే గెలాక్సీస్ ఉంటాయి. ఎలిప్టికల్ ఆర్ స్పైరల్ అంటే దీర్ఘవృత్తాకారం అంటే ఎగ్ షేప్లో ఉన్న గెలాక్సీస్ ఉంటాయి. ఫైనల్గా వచ్చేసి ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉన్న గెలాక్సీస్ అంటే అక్రమాకారం అంటే పిచ్చి పిచ్చి షేప్స్లో ఉన్న గెలాక్సీస్ ఉంటాయి.
అసలు గెలాక్సీస్కి షేప్స్ ఎలా వస్తాయి? గెలాక్సీస్ యొక్క ఆకారం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే గెలాక్సీల యొక్క వయసు మీద ఆధారపడి ఉంటుంది. సో ఇనీషియల్గా గెలాక్సీ అనేది ఫామ్ అయినప్పుడు వాటికి ఒక క్రమమైన ఆకారం అంటూ ఉండదు, అంటే పిచ్చి పిచ్చి షేప్స్లో ఉంటాయి అన్నమాట. సో సెట్ అయిన ఏజ్ వచ్చేసరికి అవి ఏ ఫామ్లోకి వస్తాయి అంటే దీర్ఘవృత్తాకార ఫామ్లోకి వస్తాయి. సో ఫైనల్గా సెట్ అయిన ఏజ్ వచ్చి ఓల్డ్ ఏజ్కి వచ్చేసిన తర్వాత, అంటే బాగా ఓల్డ్ గెలాక్సీ అయిపోయిన తర్వాత ఆకర్షణ శక్తి వల్ల గెలాక్సీస్ అన్నీ కూడా ఏ రూపంలోకి మారుతాయి అంటే సర్క్యులర్ ఫామ్, గుండ్రంగా మారుతాయి. సో ఒక గెలాక్సీ ఇర్రెగ్యులర్ షేప్లో ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే అది యంగెస్ట్ గెలాక్సీ అని అర్థం, అంటే రీసెంట్గా ఫామ్ అయిన గెలాక్సీ అని అర్థం. ఇలిప్టికల్ ఆర్ స్పైరల్ షేప్లో ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే అది మిడిల్ ఏజ్ గెలాక్సీ అని అర్థం. సర్క్యులర్ షేప్లో ఉందంటే ఆ గెలాక్సీ ఓల్డ్ గెలాక్సీ అని అర్థం. మరి మనం ఉండే పాలపుంత లేదా గెలాక్సీ ఏ షేప్లో ఉంటుందంటే స్పైరల్ షేప్లో ఉంటుంది, అంటే దీర్ఘవృత్తాకార షేప్లో ఉంటుంది. అంటే ఇది మిడిల్ ఏజ్డ్ గెలాక్సీ అనమాట. మనం ఉండే గెలాక్సీ, మన ఎర్త్ సోలార్ సిస్టమ్ ఉన్న గెలాక్సీ మిడిల్ ఏజ్డ్ గెలాక్సీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గెలాక్సీల మధ్య దూరాన్ని మనం లైట్ ఇయర్స్లో కొలుస్తామని చెప్పుకున్నాం కదా. మరి ఈ దూరాన్ని కొలిచే అతిపెద్ద ప్రమాణాన్ని ఏమని పిలుస్తాం అంటే పారసెక్ అని పిలుస్తాం. పారసెక్. లాంగెస్ట్ మెజర్మెంట్ టు డిటర్మైన్ ద డిస్టెన్స్. 1 parsec is equal to 3.26 light years. 3.26 light years. ఒక పారసెక్ ప్రమాణం ఎంత అంటే 3.26 కాంతి సంవత్సరాలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనివర్స్లో ఎన్ని గెలాక్సీస్ ఉంటాయి అనుకున్నాం? అప్రాక్సిమేట్లీ 125 బిలియన్ గెలాక్సీస్ అని చెప్పుకున్నాం కదా. ఈ 125 బిలియన్ గెలాక్సీల్లోనూ మనం ఉండే గెలాక్సీ ఒక్కటే. నెక్స్ట్ గెలాక్సీ అంటే ఏం చెప్పుకున్నాం? నక్షత్రాల సమూహం అని చెప్పుకున్నాం. మరి ఒక గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయంటే అన్కౌంటబుల్ అని చెప్పచ్చు. మరి సుమారుగా ఎన్ని నక్షత్రాలు ఉంటాయంటే 15,000 కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ఓకే, 15,000 కోట్లు. సో గెలాక్సీలో స్టార్స్ ఉంటాయి. అసలు స్టార్ అంటే ఏంటి? స్టార్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ ల్యూమినస్ బాడీ అంటాం. సెల్ఫ్ ల్యూమినస్ బాడీ అంటే స్వయం ప్రకాశిత శక్తి ఉండే ఒక ఖగోళ వస్తువు అని అర్థం. సో ఏదైనా ఖగోళ వస్తువుకి స్వయం ప్రకాశిత శక్తి ఏ విధంగా వస్తుందంటే దాంట్లో ఉష్ణం కాంతి జనరేట్ అవ్వడం వల్ల వస్తుంది. మరి నక్షత్రాల్లో ఉష్ణం కాంతి ఎందుకు జనరేట్ అవుతాయంటే నక్షత్రాల్లో ముఖ్యంగా ఉండే వాయువులు ఏంటంటే హైడ్రోజన్ ఒకటి, హీలియం ఒకటి. ఈ హైడ్రోజన్ అనేది 72% ఉంటుంది, హీలియం అనేది 26% ఉంటుంది. ఈ హైడ్రోజన్ హీలియం పరమాణువులు ఒకదానితో ఒకటి ఢీకోవడం వల్ల కేంద్రక సంలీన చర్య జరుగుతుంది. ఇంగ్లీష్లో అయితే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. సో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల నక్షత్రాల్లో ఉష్ణము కాంతి జనరేట్ అవుతాయి. వీటి వల్ల నక్షత్రాలకి స్వయం ప్రకాశిత శక్తి అనేది వస్తుంది. సో నక్షత్రాల్లో 72% ఏమో హైడ్రోజన్ ఉంటుందని చెప్పుకున్నాం, 26% ఏమో హీలియం ఉంటుందని చెప్పుకున్నాం. మరి టోటల్ చూస్తే 98% అయింది కదా. మరి రిమైనింగ్ 2% ఏముంటాయంటే ఈ రిమైనింగ్ 2% డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. మరి నక్షత్రాలు ఎలా పుడతాయి అంటే నక్షత్రాల జన్మస్థానాన్ని ఏమని పిలుస్తామంటే మనం నీహారిక లేదా నెబ్యులా అని పిలుస్తాం. నీహారికల్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే అత్యధిక వేగంతో ఉష్ణోగ్రతతో పరిభ్రమణం చెందుతున్న ఒక ధూళి మేఘం అంటాం నీహారికల్ని. సో ఇలా అత్యంత వేగంతో పరిభ్రమించడం వల్ల దీనిలో ఉష్ణోగ్రత అంతకంతటికి పెరిగి ఇవి నక్షత్రాలుగా మారటం జరుగుతుంది. నెక్స్ట్ భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం పేరు ఏంటంటే ప్రాక్సిమా సెంటారి. ప్రాక్సిమా సెంటారి. నెక్స్ట్ ఈ నక్షత్రాలు అనేవి మనకి 3 డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. బ్లూ కలర్ నక్షత్రాలు ఉంటాయి, రెడ్ కలర్ నక్షత్రాలు ఉంటాయి, అదేవిధంగా ఎల్లో కలర్ నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల్లో కలర్స్ దేని మీద ఆధారపడతాయంటే నక్షత్రాల యొక్క ఇంటీరియర్ టెంపరేచర్, అంటే అంతర్గత ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఈ కలర్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే నక్షత్రం యొక్క అంతర్గత ఉష్ణోగ్రత అధికంగా ఉంటే ఆ నక్షత్రం ఏ రంగులో ఉంటుందంటే నీలం రంగులో ఉంటుంది. అంతర్గత ఉష్ణోగ్రత తక్కువ ఉంటే ఆ నక్షత్రం ఎరుపు రంగులో ఉంటుంది. ఈ అంతర్గత ఉష్ణోగ్రత అనేది మధ్యస్థంగా ఉంటే ఆ నక్షత్రం పసుపు రంగులో ఉంటుంది. ఇంతకుముందు గెలాక్సీల షేపుల మీద ఆధారపడి గెలాక్సీల యొక్క ఏజ్ని ఎలా అయితే డిటర్మైన్ చేసామో అదేవిధంగా నక్షత్రాల యొక్క కలర్స్ మీద ఆధారపడి నక్షత్రాల ఏజ్ని కూడా మనం చెప్పవచ్చు. ఒక నక్షత్రంలో అత్యధిక ఉష్ణోగ్రత లేదా హయ్యెస్ట్ టెంపరేచర్ ఎప్పుడు ఉంటుందంటే ఆ నక్షత్రం యంగ్గా ఉన్నప్పుడు ఉంటుంది. నక్షత్రంలో తక్కువ ఉష్ణోగ్రత ఎప్పుడు ఉంటుంది? ఆ నక్షత్రం ఓల్డ్ అయిపోయినప్పుడు. ఓకే, మరి మధ్యస్థ ఉష్ణోగ్రత ఎప్పుడు ఉంటుందంటే ఆ నక్షత్రం మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు. ఓకే, సో యంగ్గా ఉన్నప్పుడు నక్షత్రంలో స్టామినా ఎక్కువ ఉంటుంది, సో ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది.
ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ నక్షత్రంలో హీట్ తగ్గిపోతుంది అనమాట. ఓకే, అందుకని తక్కువ ఉష్ణోగ్రతని ప్రొడ్యూస్ చేస్తుంది. మిడిల్ ఏజ్లో అయితే మధ్యస్థంగా ఉంటుంది. సో దీన్ని ఇంకోలా అర్థం చేసుకోవాలంటే యంగ్ ఏజ్లో ఉన్న నక్షత్రాలు ఏ కలర్లో ఉంటాయి? నీలం రంగులో ఉంటాయి. ఓల్డ్ ఏజ్లో ఉన్న నక్షత్రాలు ఎరుపు రంగులో ఉంటాయి. మిడిల్ ఏజ్లో ఉన్న నక్షత్రాలు పసుపు రంగులో ఉంటాయి. సో ఇలాంటి నక్షత్రాల్లో మనకు రోజు కనిపించే నక్షత్రం పేరేంటి? సూర్యుడు. ఓకే, సో సూర్యుడు ఏ కలర్లో కనిపిస్తాడు మనకి అంటే పసుపు రంగులో కనిపిస్తాడు. సో దీని మీనింగ్ ఏంటి? ఇది ఒక మిడిల్ ఏజ్డ్ స్టార్ అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, అదేంటి మరి ఉదయం సాయంత్రం సమయాల్లో సూర్యుడు ఆరెంజ్ కలర్లో కనిపిస్తాడు కదా, పసుపు రంగులో ఉండడు కదా అని చెప్పి. ఓకే, సో సూర్యుడి యొక్క యాక్చువల్ కలర్ అయితే పసుపు రంగే. మరి ఉదయం సాయంత్రం సమయాల్లో సూర్యుడు ఆరెంజ్ కలర్లో కనిపించడానికి కారణం ఏంటంటే వాతావరణంలో ఉన్న డస్ట్ పార్టికల్స్. నెక్స్ట్ ఈ సూర్యకాంతి భూమిని చేరే విధానాన్ని ఏమని పిలుస్తామంటే లీనియర్ ప్రాపగేషన్ అంటాం. అంటే కాంతి ఏ రకంగా ప్రసరిస్తుందంటే స్ట్రైట్ లైన్ రూపంలో ప్రసరిస్తుంది, అంటే రుజు మార్గంలో ప్రసరిస్తుందని చెప్పొచ్చు. ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తాం మనం అంటే లీనియర్ ప్రాపగేషన్ అంటాం. మరి సూర్యుడి యొక్క టెంపరేచర్ సంగతి ఏంటి? అసలు నక్షత్రం అంటేనే మనం ఉష్ణాన్ని ఎమిట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఈ ఉష్ణ ప్రసారం అనేది ఎన్ని రకాలుగా జరుగుతుందంటే 3 రకాలుగా జరుగుతుంది. ఉష్ణ ప్రసారం 3 రకాలుగా జరుగుతుంది. ఏంటంటే అవి వహనం అంటే కండక్షన్ అంటాం, సంవహనం కన్వెక్షన్ అంటాం, వికిరణం అంటే రేడియేషన్. సో ఇక్కడ వహనం సంవహనం వికిరణాలకి డిఫరెన్స్ ఏంటంటే వహనం అనేది ఘన పదార్థాల్లో జరిగే ఉష్ణ ప్రసారం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్పూన్ని ఒక స్టవ్ మీద పెట్టారనుకుందాం. ఓకే, ఒక ఎడ్జ్ ఏమో స్టవ్ మీద బర్నర్ మీద ఉంది, ఇంకొక ఎడ్జ్ మీరు చేతితో పట్టుకున్నారు. సో కాసేపటికి మీ చేయి కాలుతుంది, ఎందుకంటే ఆ బర్నర్ నుంచి హీట్ ఏమవుతుంది ఈ స్పూన్ యొక్క అనదర్ ఎండ్ అంటే మీ చేతిలో ఉన్న ఎండ్కి ట్రాన్స్మిట్ అయ్యి మీ చేయి కాలుతుంది. సో ఈ రకంగా ఘన పదార్థాల ఉష్ణ ప్రసారాన్ని మనం ఏమని పిలుస్తామంటే వహనం అని పిలుస్తాం, కండక్షన్. నెక్స్ట్ సంవహనం అనేది ఏంటంటే ద్రవ పదార్థాల్లో ఉష్ణ ప్రసారాన్ని మనం సంవహనం అని పిలుస్తాం, కన్వెక్షన్ అని పిలుస్తాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టవ్ మీద వాటర్ బాయిల్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ బర్నర్ ఉంది. సో ఈ టైంలో ఏమవుతుందంటే ఫస్ట్ ఈ టాప్ పార్ట్ వేడెక్కుతుంది. ఏ రకంగా? ఇక్కడ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ అణువులన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి చల్లని అణువులు వస్తాయి. సో ఈ రకంగా రొటేట్ అవుతూ ఈ హీట్ ప్రాసెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో ఇలా ద్రవాల్లో ఉష్ణ ప్రసారాన్ని మనం ఏమని పిలుస్తామంటే సంవహనం అని పిలుస్తాం. మరి వికిరణం లేదా రేడియేషన్ అంటే ఏంటంటే ఎటువంటి మీడియం లేదా మాధ్యమం లేకుండా ఉష్ణ ప్రసారం అనేది జరిగితే దాన్ని వికిరణం లేదా రేడియేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుంచి ఎర్త్కి ఈ ఉష్ణం అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మన ఎర్త్ చుట్టూ అయితే సర్టెన్ క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి, అంటే అట్మాస్ఫియర్ ఉంటుంది. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంక సూర్యుడికి భూమికి మధ్య అట్మాస్ఫియర్ అంటే వాతావరణం అనేది ఉండదు. సో టెక్నికల్గా సూర్యుడి నుంచి ఉష్ణం అనేది భూమికి రీచ్ అవ్వడానికి ఎటువంటి మీడియం లేదని చెప్పచ్చు. కానీ మనం ఎండలో నిలబడితే 10 మినిట్స్కే మనకి ఈ హీట్ అనేది తెలుస్తుంది. సో సూర్యుడి నుంచి మనకి హీట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇలా మీడియం లేకుండా వితౌట్ మీడియం ఈ హీట్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడాన్ని మనం ఏమని పిలుస్తామంటే వికిరణం లేదా రేడియేషన్ అంటాం. సో ఎటువంటి మీడియం లేకుండా సౌరశక్తి భూమిని చేరే పద్ధతిని ఏమని పిలుస్తామంటే మనం సోలార్ రేడియేషన్ అని పిలుస్తాం. సోలార్ అంటే సౌరశక్తి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకి సోలార్ అన్న టర్మ్ ఎక్కడొచ్చినా దాని మీనింగ్ ఏంటంటే సూర్యుడికి సంబంధించిన అని అర్థం. అదే లూనార్ అనే టర్మ్ ఎక్కడైనా వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే చంద్రుడికి సంబంధించిన అని అర్థం. ఓకే, సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా డైరెక్ట్గా ఉంటుంది. నక్షత్రాల నుంచి గ్రహాలకి ఖగోళ వస్తువులకి ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారం లేదా కాంతి ప్రసారం జరుగుతుంది అని అడుగుతాడు. ఆన్సర్ ఏంటంటే వికిరణం లేదా రేడియేషన్. సో ఇప్పటిదాకా మనం యూనివర్స్ గురించి చెప్పుకున్నాం, గెలాక్సీస్ గురించి చెప్పుకున్నాం, గెలాక్సీలో స్టార్స్ గురించి చెప్పుకున్నాం. సో గెలాక్సీలో సూర్యుడు కూడా ఒక నక్షత్రం అని మనకు తెలుసు కదా. సో సూర్యుడు ఎటువంటి నక్షత్రం అని చెప్పాము? ఎల్లో కలర్లో ఉంటాడు కాబట్టి మధ్యస్థ నక్షత్రం, అంటే మిడిల్ ఏజ్డ్ నక్షత్రం అనమాట సూర్యుడు అనేవాడు. మరి ఈ సూర్యుడికి ఏజ్ ఎంత ఉంటుందంటే 5.5 బిలియన్ల సంవత్సరాలు. నెక్స్ట్ భూమితో పోల్చినప్పుడు సూర్యుడి పరిమాణం ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 1.3 మిలియన్ల రెట్లు ఎక్కువ. దీన్ని ఇంకోలా అర్థం చేసుకోవాలంటే సూర్యుడిలో మన భూమి లాంటి గోళాలు 13 లక్షలు పడతాయి. ఇదంతా ఓకే. నెక్స్ట్ మరి సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని ఎలా మెజర్ చేస్తారంటే ఈ దూరాన్ని ఆస్ట్రనామికల్ యూనిట్స్లో కొలుస్తారు. తెలుగులో చెప్పాలంటే ఖగోళ ప్రమాణం అంటాం.
ఈ ఖగోళ ప్రమాణం 1 ఆస్ట్రనామికల్ యూనిట్ మెజర్మెంట్ ఎంత అంటే 1.496 ఇంటూ 10^8 కిలోమీటర్స్. ఓకే, సో 1.496 ఇంటూ 10^8 కిలోమీటర్స్. అప్రాక్సిమేట్లీ దీని వాల్యూ ఎంత అంటే 150 మిలియన్ల కిలోమీటర్స్, 15 కోట్ల కిలోమీటర్స్ అని చెప్పచ్చు. ఓకే, సో సూర్యుడి గురించి అర్థమైంది కదా. ఈ సూర్యుడు ఉండే సిస్టమ్ని ఏమంటామంటే, సూర్యుడు ఉండే గెలాక్సీని, ఈ సూర్యుడి చుట్టూ ఉండే గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు, ఇంకా ధూళి, ఇలాంటి అన్నిటినీ కలిపి మనం సింపుల్గా ఏమని పిలుస్తామంటే సోలార్ సిస్టమ్ లేదా సౌర వ్యవస్థ. దీన్ని సౌర కుటుంబం అని కూడా అంటాం. ఓకే, సో ఈ సౌర వ్యవస్థ అనేది ఎక్కడ ఉంటుందంటే విశ్వంలో ఉన్న గెలాక్సీలు అన్నింటిలోనూ మనకున్న చిన్న గెలాక్సీ పేరు ఏం పెట్టుకున్నాం మనం, మిల్కీవే గెలాక్సీ అన్నాం కదా. ఈ మిల్కీవే గెలాక్సీలో ఈ సౌర వ్యవస్థ అనేది ఉంటుంది. ఈ మిల్కీవే గెలాక్సీ ఎక్కడ ఉంటుందంటే మన యూనివర్స్లో ఉన్న 125 బిలియన్ గెలాక్సీల్లో ఎక్కడో ఒక మూల ఉంటుంది మన మిల్కీవే గెలాక్సీ అనేది. ఈ మిల్కీవే గెలాక్సీకి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా. ఈ సెంటర్ పాయింట్కి అరౌండ్ ఒక 32,000 కిలోమీటర్స్ పరిధిలో మన సోలార్ సిస్టమ్ అంటే సౌర వ్యవస్థ అనేది ఉంటుంది. 32,000 కాంతి సంవత్సరాలు, కిలోమీటర్స్ కాదు, లైట్ ఇయర్స్. సో సోలార్ సిస్టమ్ లేదా సౌర వ్యవస్థ లేదా సౌర కుటుంబం ఎక్కడ ఉంటుందంటే మిల్కీవే గెలాక్సీ యొక్క కేంద్రం నుంచి 32,000 కాంతి సంవత్సరాలు లేదా లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్, సూర్యుడితో సహా సౌర వ్యవస్థలో ఉన్న ప్రతి సెలెస్టియల్ బాడీకి 2 రకాల మూమెంట్స్ ఉంటాయి. ఏంటంటే అవి భ్రమణం ఒకటి, పరిభ్రమణం ఒకటి. ఏదైనా ఒక సెలెస్టియల్ బాడీ తన చుట్టూ తాను తిరిగితే దాన్ని ఏమంటామంటే భ్రమణం అంటాం. అదే సూర్యుని చుట్టూ తిరిగిందనుకోండి దాన్ని పరిభ్రమణం అంటాం. సో ఇక్కడ సోలార్ సిస్టంలోని ప్రతి సెలెస్టియల్ బాడీ కూడా ఈ టూ మూమెంట్స్ని చేస్తుందని చెప్పుకున్నాం. అంటే భ్రమణం ఉంటుంది, పరిభ్రమణం ఉంటుంది. మరి సూర్యుడి సంగతి ఏంటి? మిగతా ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. మరి సూర్యుడు ఏం చేస్తాడంటే సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతాడు. అట్ ద సేమ్ టైం ఈ పాలపుంత యొక్క కేంద్రం ఉంది కదా, ఈ పాలపుంత యొక్క కేంద్రం చుట్టూ సూర్యుడు తిరుగుతాడు. ఓకే, సో సూర్యుడి యొక్క భ్రమణ కాలం ఎంత అంటే 25 డేస్. అంటే సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 25 రోజులు. మరి సూర్యుడు యొక్క పరిభ్రమణ కాలం ఎంత అంటే సూర్యుడు ఈ పాలపుంత యొక్క కేంద్రం చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 250 మిలియన్ సంవత్సరాలు. అదే మన భూమి విషయానికి వస్తే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 1 డే అని చెప్తాం. అదే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 1 ఇయర్ అని చెప్తాం, 365 డేస్. సో ఇదే పరిభాషలో చెప్పాలంటే సూర్యుడికి ఒక రోజు అంటే ఎంత కాలం అంటే 25 డేస్. మన భూమి మీద 25 డేస్ సూర్యుడికి ఒక రోజుతో సమానం. అదే మరి సూర్యుడికి ఒక సంవత్సరం అవ్వాలంటే మన భూమి మీద ఎన్ని సంవత్సరాలు అవ్వాలంటే 250 మిలియన్ సంవత్సరాలు అవ్వాలి. అప్పుడే సూర్యుడికి ఒక సంవత్సరం కంప్లీట్ అవుతుంది. సో సూర్యుడికి సంబంధించి రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమన్నా అడుగుతాడంటే సూర్యుడి పరిభ్రమణ కాలం భూమి యొక్క ఎన్ని పరిభ్రమణ కాలాలతో సమానమని అడుగుతాడు. ఆన్సర్ ఏంటంటే 250 బిలియన్ సంవత్సరాలు. సో నెక్స్ట్ ఈ సూర్యుడిలో హీట్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందని అడుగుతాడు. సో దీనికి మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. సూర్యుడు కూడా ఒక నక్షత్రం అని తెలుసు కదా. సో నక్షత్రాలు హీట్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకున్నాం. నక్షత్రాలు ఉండే హైడ్రోజన్, హీలియం అణువుల ద్వారా కేంద్రక సంలీన చర్య ద్వారా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ సూర్యుడు ఉష్ణ ప్రసారం ఏ విధంగా జరుగుతుందని అడగవచ్చు. సో ఏ విధంగా జరుగుతుంది? వికిరణ ప్రక్రియ ద్వారా అంటే రేడియేషన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ఈ సౌర వ్యవస్థ ఏర్పడడానికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. భూకేంద్రక సిద్ధాంతం అని, దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే టాల్మీ ప్రపోజ్ చేశాడు. నెక్స్ట్ సూర్యకేంద్రక సిద్ధాంతం ఉంది, దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే కోపర్నికస్ ప్రపోజ్ చేశాడు. ఇంకా గ్రహకాల పరికల్పన సిద్ధాంతం అంటాం, దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే చాంబర్లిన్ మౌంటర్. అదేవిధంగా వాయు పరికల్పన సిద్ధాంతం ఉంది, దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే ఇమ్మాన్యుయల్ కెంట్. అలాగే నీహారిక పరికల్పన సిద్ధాంతం ఉంటుంది, దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే లాప్లాస్. ఓకే, సో ఈ సూర్యుడికి సంబంధించి ఇంకేం చెప్పుకున్నాం మనం? అసలు యూనివర్స్ ఫామ్ అయ్యి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పుకున్నాం? 13.7 బిలియన్ ఇయర్స్ అయిందని చెప్పుకున్నాం. మరి సూర్యుడు ఫామ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అనుకున్నాం? 5.5 బిలియన్ ఇయర్స్ అయింది అనుకుందాం. ఓకే, సూర్యుడు ఒక మధ్యస్థ రకానికి చెందిన ఎల్లో స్టార్ అని కూడా చెప్పుకున్నాం. అసలు ఈ సూర్యుడిలో ఏ భాగాలు ఉంటాయంటే మొత్తం 3 భాగాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏంటంటే ఆ భాగాలు ఫోటోస్పియర్, కాంతి మండలం అంటాం దీని తెలుగులో. నెక్స్ట్ క్రోమోస్పియర్, వర్ణావరణం అంటాం.
కరోనా, సూర్యకాంతి పరివేషం అంటాం. ఇక్కడ సూర్యుడిలో మనం ప్రతిరోజు చూసే భాగం ఏదైనా అడిగాడు అనుకోండి ఎగ్జామ్లో, దానికి ఆన్సర్ ఏంటంటే ఫోటోస్పియర్ లేదా కాంతి మండలం. ఇది సూర్యుడు ఉపరితలం మీద ఉన్న కాంతివంతమైన భాగం అని చెప్పవచ్చు. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 6000 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. ఫోటోస్పియర్ మీద టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 6000 డిగ్రీస్ సెల్సియస్. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఇలా హయ్యెస్ట్ టెంపరేచర్స్ని ఏ సాధనంతో కొలుస్తారని అడగవచ్చు. జనరల్గా మన థర్మామీటర్ ఇలాంటి సాధనాలు అయితే ఈ టెంపరేచర్కి బ్రేక్ అయిపోయి బ్లాస్ట్ అయిపోతాయి, లేదంటే మెల్ట్ అయిపోతాయి కంప్లీట్గా. ఓకే, సో ఇలాంటి హయ్యెస్ట్ టెంపరేచర్ కొలవడానికి యూజ్ చేసే సాధనం పేరు ఏంటంటే పైరోమీటర్, PYROMETER. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఫోటోస్పియర్ తర్వాత భాగం పేరు ఏంటంటే క్రోమోస్పియర్. దీన్ని వర్ణావరణం అంటాం. ఈ క్రోమోస్పియర్ దగ్గర టెంపరేచర్ ఎంత ఉంటుందంటే అరౌండ్ 32,000 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇది మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే సూర్యోదయం సూర్యాస్తమయాల సమయాల్లో కనిపిస్తుంది ఈ క్రోమోస్పియర్ అనేది. నెక్స్ట్ ఈ క్రోమోస్పియర్ తర్వాత భాగాన్ని ఏమని పిలుస్తామంటే మనం కరోనా అని పిలుస్తాం. దీన్ని తెలుగులో సూర్యకాంతి పరివేషం అంటాం. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 172,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఈ కరోనా అనే భాగం మనకి గ్రహణ సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా డైరెక్ట్గా ఉంటుంది. ఈ సూర్యుడిలో గ్రహణ సమయాల్లో మాత్రమే కనిపించే భాగం పేరేంటి అని చెప్పి ఆన్సర్ ఏంటి? సూర్యకాంతి పరివేషం లేదా కరోనా. నెక్స్ట్ ఈ సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం ఎంత అని చెప్పుకున్నాం? దగ్గర దగ్గర 150 మిలియన్ కిలోమీటర్స్. ఈ 150 మిలియన్ కిలోమీటర్స్ని ఏమని పిలుస్తామని చెప్పుకున్నాం? 1 ఆస్ట్రోనామికల్ యూనిట్, 1 AU అని పిలుస్తాం. తెలుగులో అయితే ఒక ఖగోళ ప్రమాణం అని పిలుస్తాం. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత? 150 మిలియన్ కిలోమీటర్స్ అన్నాం. కానీ మరి ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి. ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత అని చెప్పాను? 1.496 × 10⁸ కిలోమీటర్స్ సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం. నెక్స్ట్ ఈ సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత అని అడగవచ్చు. ఎంత సమయం పడుతుందంటే దగ్గర దగ్గర 8 నిమిషాలు పడుతుంది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 8 నిమిషాల 16 సెకండ్లు పడుతుంది. దీన్ని ఇంకోలా చెప్పాలంటే దాదాపు 500 సెకండ్లు పడుతుంది. నెక్స్ట్ సూర్యుడు భ్రమణకాలం ఎంత అని అడగవచ్చు. ఎంత సూర్యుడు భ్రమణకాలం అంటే 25 డేస్. నెక్స్ట్ సూర్యుడు పరిభ్రమణ కాలానికి, అంటే సూర్యుడు పరిభ్రమణ కాలం అంటే 1 ఇయర్ అనమాట. సూర్యుడు పాలపుంత యొక్క కేంద్రం చుట్టూ ఒకసారి రౌండ్ చుట్టి రావడానికి ఎంత టైం పడుతుంది? 250 మిలియన్ ఇయర్స్. ఈ 250 మిలియన్ ఇయర్స్ అంటే లేదా సూర్యుడు యొక్క ఒక సంవత్సరానికి ఒక పేరు ఉంది. దాన్ని ఏమంటామంటే కాస్మిక్ ఇయర్ అంటాం. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సూర్యుడి ఆకర్షణ శక్తి భూమి ఆకర్షణ శక్తికి ఎన్ని రెట్లు అని అడగచ్చు. ఎన్ని రెట్లు అంటే 28 రెట్లు. ఓకే, సో ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే సన్ గ్రావిటేషనల్ ఫోర్సు ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుందంటే 28 టైమ్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. దీన్ని ఇంకోలా అర్థం చేసుకోవాలంటే ఒక పర్సన్ భూమి మీద 1 kg ఉన్నాడు అనుకోండి, సూర్యుడి మీద అతని వెయిట్ ఎంత ఉంటుందంటే 28 kgs ఉంటుంది. నెక్స్ట్ సూర్యుడి మీద అత్యంత కాంతివంతంగా ఉండే భాగాలకి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే ప్లేజెస్ అంటాం. PLAGES, బ్రైటెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద సన్. ఓకే, PLAGES. అదేవిధంగా సూర్యుడి మీద తక్కువ లైట్నింగ్ ఉన్న పార్ట్స్ కూడా ఒక పేరు ఉంది. కాంతి విహీనమైన భాగాలు. సూర్యుడి మీద ఉండే కాంతి విహీనమైన భాగాలను ఏమంటారు అని అడగచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే సన్ స్పాట్స్. సన్ స్పాట్స్ అంటాం కాంతి విహీనమైన భాగాల్ని. కాంతివంతమైన భాగాలను ఏమంటాం అంటే ప్లేజెస్ అంటాం. నెక్స్ట్ సౌర కుటుంబంలోని మొత్తం గ్రహాల ద్రవ్యరాశి కంటే సూర్యుడి ద్రవ్యరాశి ఎన్ని రెట్లు ఎక్కువ అని అడగచ్చు. ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 740 రెట్లు ఎక్కువ. అంటే మాస్ ఆఫ్ ద సన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 740 టైమ్స్ ఆఫ్ ద టోటల్ ప్లానెటరీ సిస్టమ్స్. నెక్స్ట్ ఇందాక భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారి అని చెప్పాను కదా, దాన్ని కొంచెం చేంజ్ చేసుకోండి. యాక్చువల్లీ చెప్పాలంటే భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటంటే సూర్యుడు. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే సూర్యుడి తర్వాత భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అంటే దానికి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రాక్సిమా సెంటారి. ఓకే, సో దీన్ని ఇంకోలా చెప్పాలంటే సూర్యుడి తర్వాత భూమికి అతి సమీపంలో ఉన్న రెండవ నక్షత్రం ప్రాక్సిమా సెంటారి. మొదటిది కాదు, రెండవ నక్షత్రం.
మొదటి నక్షత్రం అంటే సన్ అని చెప్పాలి. నెక్స్ట్ గెలాక్సీస్కి సంబంధించి ఇంకొక క్వశ్చన్ ఏమని అడగవచ్చు అంటే మన మిల్కీ వే లేదా పాలపుంతకి దగ్గరలో ఉన్న ఇంకొక గెలాక్సీ, నియరెస్ట్ గెలాక్సీ టు ద మిల్కీ వే అని అడగవచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే ఆండ్రోమీడా. ఓకే, సో మన గెలాక్సీకి దగ్గరలో ఉన్న ఇంకొక గెలాక్సీ పేరు ఏంటంటే ఆండ్రోమీడా. సో యూనివర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, గెలాక్సీస్ గురించి చెప్పుకున్నాం, సన్ గురించి చెప్పుకున్నాం, సోలార్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సోలార్ సిస్టంలో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో సోలార్ సిస్టంలో ఫస్ట్ ఉండేది ఏంటి? కేంద్రం ఉంటుంది. కేంద్రం ఎవరంటే మన సూర్యుడు. ఇంకేముంటాయి సోలార్ సిస్టంలో అంటే 8 గ్రహాలు ఉంటాయి, ప్లానెట్స్. నెక్స్ట్ గ్రహాలతో పాటు ఉపగ్రహాలు ఉంటాయి, శాటిలైట్స్. అంటే సూర్యుని చుట్టూ తిరిగే వాటిని మనం గ్రహాలు అంటాం. ఓకే, సో ఈ గ్రహాల చుట్టూ తిరిగే వాటిని మనం ఏమంటాం అంటే ఉపగ్రహాలు అంటాం. వీటితో పాటు ఇంకేముంటాయి ఈ సోలార్ సిస్టంలో అంటే గ్రహ శకలాలు. ఇంతకుముందు ఎప్పుడో ఉన్న గ్రహాలు శిథిలమైపోయిన తర్వాత కూడా వాటి యొక్క పార్టికల్స్ ఇంకా ఈ సోలార్ సిస్టంలోనే తిరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే గ్రహ శకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ అంటాం. ఈ శకలాలు లేదా పార్టికల్స్ అనేవి మన వాతావరణం ప్రవేశించగానే మండుతూ కింద పడిపోతాయి. వాటిని ఏమంటాం అంటే మనం ఉల్కలు అంటాం, మిటియోర్స్. సో ఇక్కడ సూర్యుడి చుట్టూ గ్రహాలు, గ్రహ శకలాలు, ఉపగ్రహాలు కాకుండా ఇంకా సర్టెన్ ఆబ్జెక్ట్స్ కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటిలో ఏముంటుందంటే గాలి, దుమ్ము, ధూళి ఇంకా లోహ కణాలు ఉంటాయి అన్నమాట. సో ఇవి మండుతూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటిని ఏమంటామంటే మనం తోకచుక్కలు లేదా కామెట్స్ అంటాం. వీటికి ఒక కేంద్రకం ఉంటుంది, ఒక తల ఉంటుంది, ఒక తోక ఉంటుంది. ఓకే, సో వీటి గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. సో సౌర వ్యవస్థలో ముఖ్యమైన కేంద్రం అంటే సూర్యుడి గురించి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే 8 గ్రహాల గురించి డిస్కస్ చేసుకోవాలి. సో అసలు గ్రహం అంటే ఏంటంటే సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే ఆబ్జెక్ట్స్ని మనం గ్రహాలని పిలుస్తాం. మొత్తం మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే 8 గ్రహాలు ఉన్నాయి. సో ఈ సూర్యుడి నుంచి డిస్టెన్స్ని బేస్ చేసుకుని వీటిని ఒక ఆర్డర్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం ఏంటంటే మెర్క్యూరీ, తెలుగులో బుధుడు అంటాం. మెర్క్యూరీ తర్వాత దగ్గరగా ఉండే గ్రహం ఏంటంటే వీనస్, శుక్రుడు. తర్వాత ఎర్త్, భూమి. తర్వాత మార్స్, అంగారకుడు లేదా కుజుడు అంటాం. తర్వాత జూపిటర్, బృహస్పతి లేదా గురుడు అంటాము. సాటర్న్, శని. యురేనస్ అంటే ఇంద్రుడు, నెప్చ్యూన్ అంటే వరుణుడు. ఓకే, సో ఈ 8 గ్రహాల గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడ సౌర వ్యవస్థలో ఉన్న ప్రతి ఆబ్జెక్టు కూడా దేని చుట్టూ తిరుగుతుందంటే కేంద్రమైన సూర్యుని చుట్టూ తిరుగుతుంది. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి, గ్రహ శకలాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. నెక్స్ట్ ఈ తోకచుక్కలు కూడా సూర్యుని చుట్టూనే తిరుగుతాయి. మరి ఉపగ్రహాలు దేని చుట్టూ తిరుగుతాయి అంటే ఇవి గ్రహాల చుట్టూ తిరుగుతాయి. నెక్స్ట్ మనకున్న ఈ 8 గ్రహాలని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహాలు, కొంచెం దూరంగా ఉండే గ్రహాలు. ఇన్నర్ ప్లానెట్స్ అండ్ అవుటర్ ప్లానెట్స్ అంటాం. ఓకే, సో ఇన్నర్ ప్లానెట్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 4 ఉంటాయి, అవుటర్ ప్లానెట్స్ 4 ఉంటాయి. ఏంటా ఇన్నర్ ప్లానెట్స్? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ ఆర్ ద ఇన్నర్ ప్లానెట్స్. అవుటర్ ప్లానెట్స్ ఏంటి? జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్చ్యూన్ ఆర్ ద అవుటర్ ప్లానెట్స్. సో ఈ ఇన్నర్ ప్లానెట్స్కి అవుటర్ ప్లానెట్స్కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ ద రాకీ సబ్స్టెన్సెస్. ఓకే, సో ఇన్నర్ ప్లానెట్స్ అనేవి రాతి శిలలతో నిర్మితమై ఉంటాయి. వేరేజ్ అవుటర్ ప్లానెట్స్ ఆర్ ఫిల్డ్ విత్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. అంటే ఈ బాహ్య గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి వాయువులతోనూ ద్రవాలతోనూ నిండి ఉంటాయి. ఓకే, సో ఇన్నర్ ప్లానెట్స్ అంటే అంతర్గ్రహాలు దేంతో నిండి ఉంటాయని అడిగితే కాంతి శిలలతో నిండి ఉంటాయని చెప్పాలి. ఓకే, అవుటర్ ప్లానెట్స్ అంటే బాహ్య గ్రహాలు దేంతో నిండి ఉంటాయి అంటే వాయువులతోనూ ద్రవాలతోనూ నిండి ఉంటాయని చెప్పాలి. నెక్స్ట్ ఇన్నర్ ప్లానెట్స్ యొక్క భ్రమణ కాలం ఎక్కువగా ఉంటుంది. అంటే వీటి యొక్క రొటేటరీ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు అవుటర్ ప్లానెట్స్. ఓకే, అదేవిధంగా అవుటర్ ప్లానెట్స్ యొక్క పరిభ్రమణ కాలం ఎక్కువగా ఉంటుంది. అంటే వీటి యొక్క రివల్యూషనరీ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ తెలుసు కదా, భ్రమణ కాలానికి పరిభ్రమణ కాలానికిను. భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరిగే టైం అనమాట. పరిభ్రమణ కాలం అంటే సూర్యుని చుట్టూ తిరిగే టైం. భ్రమణ కాలాన్నేమో రొటేటరీ పీరియడ్ అంటాము, పరిభ్రమణ కాలాన్నేమో రివల్యూషనరీ పీరియడ్ అంటాం. నెక్స్ట్ ఇన్నర్ ప్లానెట్స్ లేదా అంతర్గ్రహాల యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది, లేదా ఈ గ్రహాలు ఎక్కువ సాంద్రతని కలిగి ఉంటాయి. వేరేజ్ బాహ్య గ్రహాలు లేదా అవుటర్ ప్లానెట్స్ యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది. అసలు సాంద్రత అంటే ఏంటంటే ఈ సాంద్రతని ఇంగ్లీష్లో డెన్సిటీ అంటాం. ద్రవ్యరాశికి ఘనపరిమాణానికి మధ్య గల నిష్పత్తినే మనం సాంద్రత లేదా డెన్సిటీ అని పిలవచ్చు. రిలేషన్ బిట్వీన్ మాస్ అండ్ వాల్యూమ్. ఓకే,
సో ఈ సూర్యుడికి సంబంధించి డిస్టెన్స్ని బేస్ చేసుకుని ఈ గ్రహాన్ని ఏ రకంగా క్వశ్చన్లు అడుగుతాడంటే నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ అని అడుగుతాడు. అంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఆన్సర్ ఏంటంటే మెర్క్యూరీ లేదా బుధుడు. నెక్స్ట్ సూర్యుడి యొక్క డిస్టెన్స్ని బేస్ చేసుకుని మన భూమి యొక్క స్థానం ఏంటని అడుగుతాడు. ఎన్నో స్థానంలో ఉంది భూమి అంటే థర్డ్ ప్లేస్, 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఫారెస్ట్ ప్లానెట్ అని అడుగుతాడు. అంటే సూర్యుడికి అత్యంత దూరంగా ఉన్న గ్రహం ఏంటని ఆన్సర్ ఏంటంటే నెప్ట్యూన్ లేదా వరుణుడు. ఓకే, నెక్స్ట్ ఈ గ్రహాల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మొట్టమొదటి గ్రహం ఏంటంటే మెర్క్యూరీ లేదా బుధుడు. ఇది సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్ అనమాట. ఓకే, సో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏదైనా అడిగినా లేదంటే అతి చిన్న గ్రహం ఏదైనా అడిగినా సరే ఆన్సర్ ఏంటంటే మెర్క్యూరీ లేదా బుధుడు. ఈ మెర్క్యూరీ యొక్క భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 58 డేస్, 58 రోజులు. మెర్క్యూరీ యొక్క పరిభ్రమణ కాలం అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 88 డేస్, 88 రోజులు. నెక్స్ట్ అతి తక్కువ పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది అంటే మెర్క్యూరీ లేదా బుధుడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే విచ్ ప్లానెట్ హ్యాస్ ద లెస్ రివల్యూషనరీ పీరియడ్ అని అడుగుతాడు. ఓకే, ఎంతకాలం ఇది 88 డేస్, ఆన్సర్ వచ్చేసి మెర్క్యూరీ. అదేవిధంగా అత్యధిక భ్రమణ కాలం కలిగిన రెండవ గ్రహం అని అడుగుతాడు. సెకండ్ మోర్ రొటేటరీ పీరియడ్. ఓకే, సో దీనికి ఆన్సర్ కూడా మెర్క్యూరీ. ఎంత దీని రొటేటరీ పీరియడ్ అంటే 58 డేస్. నెక్స్ట్ బుధుడికి ఒక ముద్దు పేరు ఉంది, ఏంటంటే అది గాడ్ ఆఫ్ కామర్స్, వాణిజ్య దేవత అంటాం. అదేవిధంగా గాడ్ ఆఫ్ మెసెంజర్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మెర్క్యూరీకి అసలు ఉపగ్రహాలు లేవు, అంటే శాటిలైట్స్ లేవు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మొత్తం మన ఎంటైర్ సోలార్ సిస్టంలో ఉన్న 8 గ్రహాల్లోనూ 2 గ్రహాలకి అసలు ఉపగ్రహాలు లేదా న్యాచురల్ శాటిలైట్స్ లేవు. ఏంటా గ్రహాలు అంటే మెర్క్యూరీ ఒకటి, ఇంకోటి వీనస్ ఒకటి. ఈ 2 గ్రహాలకి కూడా అసలు సహజ ఉపగ్రహాలు లేవు. సో రేపు ఎగ్జామ్లో గ్రహాల లిస్ట్ ఇచ్చేసి ఈ క్రింద ఇచ్చిన గ్రహాల్లో చంద్రుడు లేని గ్రహాలు ఏమి అని అడుగుతాడు. ఇక్కడ చంద్రుడు అంటే ఉపగ్రహం కింద మనం అర్థం చేసుకోవాలి. సో కింద ఇచ్చిన గ్రహాల్లో ఉపగ్రహాలు లేదా చంద్రుడు లేని గ్రహాలు ఏంటంటే ఆప్షన్స్లో మనం ఏం చూసుకోవాలి, మెర్క్యూరీ లేదా బుధుడు, వీనస్ లేదా శుక్రుడు. ఓకే, సో ఈ 2 ఆప్షన్స్ కరెక్ట్ అనమాట. ఈ మెర్క్యూరీ, వీనస్ కాకుండా రిమైనింగ్ 6 ప్లానెట్స్కి కూడా శాటిలైట్స్ లేదా ఉపగ్రహాలు ఉన్నాయి. ఓకే, సో మెర్క్యూరీ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ గ్రహం ఏంటంటే వీనస్. వీనస్కి లేదా శుక్రుడికి ఉన్న ముద్దు పేర్లు ఏంటంటే ఎల్లో ప్లానెట్ లేదా వేగు చుక్క అంటాం. అలానే ఇది అత్యంత వేడి గల గ్రహం. వీనస్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్ అంటాం. ఇక్కడ ఇమీడియట్లీ మనకు ఒక డౌట్ వస్తుంది, ఎందుకంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం ఏదని చెప్పుకున్నాము, మెర్క్యూరీ అని చెప్పుకున్నాం. ఓకే, మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం. మరి సూర్యుడికి దగ్గరగా మెర్క్యూరీ ఉన్నప్పుడు వీనస్ అత్యంత వేడిగల గ్రహం ఎలా అవుతుంది, మెర్క్యూరీ అవ్వాలి కదా అని డౌట్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే వీనస్ యొక్క పరిభ్రమణ కాలం ఒకసారి చూడండి. వీనస్ యొక్క భ్రమణ కాలం ఎంత అంటే 243 డేస్. అంటే మన భూమి మీద 243 రోజులు గడిస్తే ఈ శుక్రగ్రహం మీద ఒక్క రోజు కంప్లీట్ అవుతుంది. అంటే 243 డేస్లోనూ కూడా 121.5 రోజులు పగలు ఉంటుంది, ఇంకొక 121.5 రోజులు రాత్రి ఉంటుంది. అంటే వీనస్ మీద దాదాపు 121 రోజులు డైరెక్ట్ సన్లైట్ పడుతుంది అనమాట, గ్యాప్ లేకుండా. అదే మనం బుధగ్రహం చూసినట్టయితే దీని భ్రమణకాలం 58 డేస్ అన్నాం కాబట్టి అరౌండ్ 29 డేస్ మాత్రమే సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది. ఓకే, సో దాదాపు 121 రోజులు కంటిన్యూస్గా సన్లైట్ పడటం వల్ల ఈ వీనస్ అనేది బాగా వేడెక్కిపోతుంది. అందువల్లే దిస్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్ అని చెప్తాం, అంటే అత్యంత వేడిగల గ్రహం అంటాం. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకున్న 8 గ్రహాల్లోనూ ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు అంటే 6 గ్రహాలు అపసవ్య దిశలో తిరుగుతాయి. అపసవ్య దిశ అంటే ఏంటంటే ఎడమ నుంచి కుడికి, పశ్చిమ నుంచి తూర్పుకి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి గ్రహాలన్నీ కూడా తమ చుట్టూ తాము పరిభ్రమించేటప్పుడు. కానీ 2 గ్రహాలు మాత్రం ఏంటి, 2 గ్రహాలు వీనస్ ఒకటి, యురేనస్ ఒకటి. తెలుగులో చెప్పాలంటే శుక్రుడు, ఇంద్రుడు. ఈ వీనస్, యురేనస్ మాత్రం
క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి, అంటే సవ్య దిశలో తిరుగుతాయి, లేదంటే కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి, తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి. ఓకే, సో రిమైనింగ్ 6 ప్లానెట్స్ కూడా యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే వీనస్ యురేనస్ మాత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనం చదివేదానికి ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఏంటంటే రేపు ఎగ్జామ్లో డైరెక్ట్గా సింపుల్ క్వశ్చన్ ఉంటుంది, శుక్రగ్రహం పైన సూర్యోదయం ఎటువైపు జరుగుతుంది అని చెప్పి. అరే మనం ఇది చదవలేదు కదా, ఎగ్జామ్లో ఇది అడిగాడు అని చెప్పి మనం ఆన్సర్ చేయకుండా వచ్చేస్తాం. సో శుక్రగ్రహం అంటే ఏంటి? వీనస్. వీనస్ గురించి మనం ఏం చెప్పుకుంటున్నాము? వీనస్ ఎలా తిరుగుతుందని చెప్పాను? సవ్య దిశలో తిరుగుతుంది, లేదంటే కుడి నుంచి ఎడమకి తిరుగుతుంది, తూర్పు నుంచి పడమరకి తిరుగుతుంది. సో ఇక్కడ మన ఎర్త్తో సహా రిమైనింగ్ గ్రహాలన్నీ కూడా పడమర నుంచి తూర్పుకి తిరిగేటప్పుడు సూర్యోదయం ఎటు పక్కన జరుగుతుంది అంటే తూర్పు వైపు జరుగుతుంది. కానీ వీనస్ ఏం చేస్తుంది? ఇక్కడ రివర్స్లో తిరుగుతుంది, మన ఎర్త్కి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో ఆబ్వియస్లీ సూర్యోదయం అనేది ఏ డైరెక్షన్లో వస్తుందంటే ఈ వీనస్ మీద పడమర వైపు జరుగుతుంది. ఓకే, సో వీనస్తో పాటు యురేనస్ కూడా ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుందని చెప్పాం. కాబట్టి ఈ వీనస్ యురేనస్ ఈ 2 గ్రహాల మీద సూర్యోదయం ఎటు పక్కన వస్తుందంటే పడమర వైపు వస్తుంది. ఓకే, సో పశ్చిమం వైపు సూర్యోదయం కలిగే 2 గ్రహాలు ఏంటంటే వీనస్ ఒకటి, యురేనస్ ఒకటి. సో ఇదే క్వశ్చన్ రేపు ఎగ్జామ్లో ఇంకోలా అడిగే అవకాశం ఉంది. ఏంటంటే అది సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ భూమి నుంచి చూసినప్పుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించినట్టు కనిపించడానికి గల కారణం ఏంటి అని అడుగుతాడు. సో దానికి కారణం ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా పడమర నుంచి తూర్పుకి తిరగడం వల్ల. ఓకే, ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీనస్కి సంబంధించిన భ్రమణ కాలం ఎంత అని చెప్పాం? 243 డేస్ అని చెప్పాం. అదేవిధంగా దీని పరిభ్రమణ కాలం ఎంత అంటే 225 డేస్. నెక్స్ట్ వీనస్ని బ్రైటెస్ట్ ప్లానెట్ అంటాం. అదేవిధంగా దీనికి ఇంకా నిక్ నేమ్స్ ఉన్నాయి. ఏంటంటే అవి మార్నింగ్ స్టార్, ఉదయపు తార అంటాం, ఈవినింగ్ స్టార్, సంధ్యా తార అని కూడా వీనస్నే అంటాం. నెక్స్ట్ వీనస్ని గాడ్ ఆఫ్ బ్యూటీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఈ వీనస్ యొక్క పరిమాణము, ద్రవ్యరాశి, సాంద్రత ఈ 3 కూడా ఏ గ్రహానికి ఈక్వల్గా ఉంటాయంటే భూమికి ఈక్వల్గా ఉంటాయి. అందుకని వీనస్ లేదా శుక్రుడిని ఏమని పిలుస్తామంటే ఈ భూమి యొక్క కవల గ్రహం అని కూడా పిలుస్తారు. భూమి యొక్క కవల గ్రహం లేదా ట్విన్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారని అడగవచ్చు రేపు ఎగ్జామ్లో. ఆన్సర్ ఏంటంటే వీనస్. నెక్స్ట్ ఈ వీనస్కి సంబంధించి ఇది అత్యంత వేడిగల గ్రహం అవడానికి రీజన్ ఏం చెప్పుకున్నాము? సూర్యకాంతి ఎక్కువ రోజులు పడుతుందని చెప్పుకున్నాం కదా. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఈ గ్రహం మీద 95% ఏముంటుందంటే CO2 ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్. మనకి జనరల్గా గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి 2 రకాల గ్యాసెస్ ఉన్నాయి. ఏంటవి? కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, మీథేన్ ఒకటి. ఓకే, సో వీటిలో అత్యంత ఇంపార్టెంట్ అయిన కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఉండడం వల్ల కూడా ఈ గ్రహం అత్యంత వేడిగా ఉండడానికి రీజన్ అనమాట. నెక్స్ట్ మనకున్న గ్రహాలన్నింటిలోకి అత్యధిక భ్రమణకాలం కలిగిన గ్రహం ఏంటంటే వీనస్. ఎంత దీనికి భ్రమణకాలం అంటే 243 డేస్. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని పరిభ్రమణ కాలం ఎంత అని చెప్పుకున్నాం? 225 డేస్. ఓకే, సో భ్రమణకాలం 243 డేస్, పరిభ్రమణ కాలం 225 డేస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీనస్ తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 243 రోజులు. అదే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 225 రోజులు. సో సింపుల్గా తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలాన్ని మనం ఏమని పిలుస్తాం? ఒక రోజు అని పిలుస్తాం. సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలాన్ని ఏమని పిలుస్తాం? సంవత్సరం అని పిలుస్తాం. ఓకే, సో వీనస్ మీద ఒక రోజు అంటే మన భూమి మీద 243 రోజులు. వీనస్ మీద ఒక సంవత్సరం అంటే మన భూమి మీద 225 రోజులు. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి. వీనస్ మీద సంవత్సరం కంటే రోజు ఎక్కువ లెంత్ ఉంటుంది. సో రేపు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. ఏంటంటే ఏ గ్రహం మీద సంవత్సరం కంటే రోజు చిన్నది అని. ఓకే, సో సంవత్సరం కంటే రోజు చిన్నది ఉండే గ్రహం ఏంటంటే శుక్ర గ్రహం లేదా వీనస్. ఎందుకంటే ఇక్కడ సంవత్సరం అంటే 225 డేస్, రోజు అంటే 243 డేస్. నెక్స్ట్ ప్లానెట్ ఏంటంటే ఎర్త్, భూమి. దీన్ని బ్లూ ప్లానెట్ లేదా నీలి గ్రహం అని పిలుస్తాం. ఎందుకంటే ఇది ఎక్కువ వాటర్తో నిండి ఉండడం వల్ల అంతరిక్షం నుంచి ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? బ్లూ ప్లానెట్ అని పిలుస్తాం. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని ప్లానెట్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తాం. అంటే జీవం కలిగిన గ్రహం అని పిలుస్తాం. అలానే మొత్తం మన గ్రహాలన్నింటిలోకి అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏంటంటే భూమి అని చెప్తాం. ఓకే, దీని సాంద్రత ఎంతంటే 1 క్యూబిక్ సెంటీమీటర్కి
5.52 గ్రామ్స్. ఓకే, సో భూమి యొక్క సాంద్రత ఎంత అంటే 5.52 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. నెక్స్ట్ భూమి యొక్క భ్రమణ కాలం మనందరికీ తెలిసిందే, రొటేటరీ పీరియడ్ 24 అవర్స్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. అదేవిధంగా దీని పరిభ్రమణ కాలం కూడా మనందరికీ తెలిసిందే, రివల్యూషనరీ పీరియడ్. భ్రమణ కాలం అంటే రొటేటరీ పీరియడ్, పరిభ్రమణ కాలం అంటే రివల్యూషనరీ పీరియడ్, అంటే 1 ఇయర్. ఎంత భూమి యొక్క పరిభ్రమణ కాలం అంటే 365 1/4 డేస్. దీని ఇంకా క్లియర్గా చెప్పాలంటే 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45.51 సెకండ్లు. నెక్స్ట్ భూమి యొక్క భ్రమణ వేగం ఎంత అని అడగవచ్చు. ఎంత భ్రమణ వేగం అంటే 1610 km/h, అంటే గంటకి 1610 కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. మరి భూమి పరిభ్రమణ వేగం అంటే సూర్యుని చుట్టూ తిరిగే వేగం ఎంత అంటే గంటకి 107,200 కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే భూమి యొక్క ఆకారం గురించి అడగవచ్చు. జనరల్గా మనం ఎర్త్ ఈజ్ రౌండ్ అనుకుంటాం, కానీ ఎర్త్ యాక్చువల్లీ రౌండ్ షేప్లో లేదు. భూమి యొక్క ఆకారానికి ఒక పేరు ఉంది, ఏంటంటే అది జియోయిడ్. జనరల్గా ఏమంటారంటే భూమితో పోల్చగలిగినది భూమి మాత్రమే అంటాం. ఎందుకంటే భూమి అనేది ఒక పెక్యులియర్ షేప్, ఒక స్కల్ షేప్ టైప్లో ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. ఓకే, సో పూర్తిగా రౌండ్గా అయితే ఉండదు. సో ఈ పెక్యులర్ షేప్కి ఒక నేమ్ ఉంది. ఏంటి ఆ నేమ్ అంటే జియోయిడ్. ఈ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భూమికి ఉన్న సహజ ఉపగ్రహం పేరు ఏంటంటే చంద్రుడు. ఇది మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ ప్లానెట్ ఏంటంటే మార్స్, అంగారకుడు లేదా కుజుడు. ఈ అంగారకుడు లేదా కుజుడిని మనం ఏమని పిలుస్తామంటే అరుణ గ్రహం లేదా రెడ్ ప్లానెట్ అంటాం. ఈ అంగారకుడు దేనికి అధిదేవత అంటే యుద్ధానికి అధిదేవత, గాడ్ ఆఫ్ వార్ అంటాం. అంగారకుడు యొక్క భ్రమణ కాలం ఎంతంటే 24 గంటల 37 నిమిషాలు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే భూమిని పోలిన భ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది అని అడుగుతాడు. ఆన్సర్ ఏంటంటే అంగారకుడు లేదా మార్స్. ఎందుకంటే భూమి యొక్క భ్రమణ కాలం ఎంత 24 అవర్స్. అంగారకుడు యొక్క భ్రమణ కాలం ఎంత అంటే 24 అవర్స్ 37 మినిట్స్. కాబట్టి భూమిని పోలిన భ్రమణ కాలం కలిగిన గ్రహం ఏదంటే మార్స్. నెక్స్ట్ మార్స్ యొక్క పరిభ్రమణ కాలం ఎంత అంటే 687 డేస్. మన భూమితో కంపేర్ చేస్తే 2 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ ఈ అంగారకుడికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ ఉపగ్రహం పేరేమో డెమోస్, సెకండ్ ఉపగ్రహం పేరేమో పాబోస్. డెమోస్ అంటే మీనింగ్ ఏంటంటే భయం, పాబోస్ అంటే మీనింగ్ ఏంటంటే బీభత్సం. నెక్స్ట్ ప్లానెట్ ఏంటంటే జూపిటర్. దీన్ని బృహస్పతి లేదా గురుడు అంటాం. దిస్ ఈజ్ ద సుపీరియర్ ప్లానెట్ అని పేరు దీనికి. అంటే మనకున్న గ్రహాలన్నింటిలోకి పెద్ద గ్రహం పేరు ఏంటంటే జూపిటర్. ఓకే, సో ఆబ్వియస్లీ పెద్దది కాబట్టి దిస్ ఈజ్ ద హెవియెస్ట్ ప్లానెట్ అనమాట. సో అతి పెద్ద గ్రహం ఏదన్నా, అతి బరువైన గ్రహం ఏదైనా సరే ఆన్సర్ ఏంటంటే జూపిటర్. నెక్స్ట్ జూపిటర్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీని భ్రమణ కాలం చాలా తక్కువ. ఎంతంటే 9 hours and 50 minutes మాత్రమే. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం చాలా తక్కువ. చాలా తక్కువ అంటే మీనింగ్ ఏంటి, ఇది అత్యంత వేగంగా తిరుగుతుందని కదా అర్థం. సో అత్యధిక వేగంగా భ్రమణం చెందే గ్రహం ఏదన్నా సరే జూపిటర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ జూపిటర్ యొక్క పరిభ్రమణ కాలం ఎంత అంటే 11.86 సంవత్సరాలు. సింపుల్గా 12 సంవత్సరాలు. సో 12 అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి, పుష్కరాలు గుర్తొస్తాయి. ఓకే, సో ఒక పుష్కర కాలం పరిభ్రమించే గ్రహం ఏది అని అడగవచ్చు. ఆన్సర్ ఏంటంటే బృహస్పతి లేదా గురుడు, జూపిటర్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ గ్రహం యొక్క గమనం ఆధారంగా పుష్కరాలు జరుపుతారు అని అడగవచ్చు. దానికి ఆన్సర్ కూడా జూపిటర్నే. ఓకే, సో ఈ జూపిటర్ ఒక్కొక్క కక్షలోకి పరిభ్రమిస్తే ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బృహస్పతి అనేది సింహరాశిలోకి ప్రవేశించాడు అనుకోండి, ఏ నదికి పుష్కరాలు వస్తాయంటే గోదావరికి పుష్కరాలు వస్తాయి. అదే ఈ జూపిటర్ కన్యా రాశిలోకి ప్రవేశించాడు అనుకోండి, ఏ నదికి పుష్కరాలు వస్తాయంటే కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి. నెక్స్ట్ ఈ బృహస్పతికి సంబంధించిన ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయంటే 95. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. చాలా టెక్స్ట్ బుక్లో 79 అని ఉంటుంది. 79 అనేది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఎంతంటే 95. నాసా వెబ్సైట్లో ఉంది ఇది. ఈ 95 ఉపగ్రహాల్లోనూ అతిపెద్ద ఉపగ్రహం పేరు ఏంటంటే గనిమెడ, GANYMEDA.
ఈ గనిమేడ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఇస్ ద లార్జెస్ట్ శాటిలైట్ ఇన్ ఎంటైర్ సోలార్ సిస్టమ్. అంటే మొత్తం సౌర వ్యవస్థలోని అతిపెద్ద ఉపగ్రహం ఏంటంటే ఈ గనిమేడ. ఇది దేనికి ఉపగ్రహం అంటే జూపిటర్కి ఉపగ్రహం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత పెద్దది అంటే ఈ గనిమేడ అనేది మన ఎర్త్ కంటే 1300 రెట్లు పెద్దది. నెక్స్ట్ ప్లానెట్ ఏంటంటే సాటర్న్ అంటే శని. దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ లార్జెస్ట్ ప్లానెట్ ఏదని చెప్పాను? పెద్ద గ్రహం, అతి పెద్ద గ్రహం జూపిటర్ అని చెప్పాను. ఓకే, సో సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ ఏంటంటే సాటర్న్. ఓకే, సో ఇది అత్యంత అందమైన గ్రహం అని పేరు దీనికి. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ప్లానెట్ అనమాట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. వీనస్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాను నేను? వీనస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద గాడ్ ఆఫ్ బ్యూటీ అని చెప్పాను. ఓకే, సో గాడ్ ఆఫ్ బ్యూటీ అని ఏ గ్రహానికి పేరు అంటే వీనస్కి పేరు. మరి ఇక్కడ సాటర్న్ ఏమని పిలుస్తున్నాం? బ్యూటిఫుల్ ప్లానెట్ అని పిలుస్తున్నాం. ఓకే, సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సాటర్న్కి వలయాలు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని అందమైన గ్రహంగా మనం పిలవడం జరుగుతుంది, బ్యూటిఫుల్ ప్లానెట్. ఓకే, సో బ్యూటిఫుల్ ప్లానెట్ అంటే ఆన్సర్ ఏంటంటే సాటర్న్. అదే గాడ్ ఆఫ్ బ్యూటీ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు అంటే ఆన్సర్ ఏంటి? వీనస్. తెలుగులో చెప్పాలంటే అందమైన గ్రహం అని ఏ గ్రహానికి పేరు అంటే ఆన్సర్ ఏంటంటే శని గ్రహానికి. అందానికి అధిదేవత అని ఏ గ్రహానికి పేరు అంటే ఆన్సర్ ఏంటంటే వీనస్, శుక్ర గ్రహానికి. ఓకే, సో ఇంకేం పేరు ఉందంటే సాటర్న్కి గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అబౌట్ సాటర్న్, దీనికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య ఎంతంటే 146. ఓకే, సో అత్యధిక ఉపగ్రహాలు అనమాట. వేరే ఏ గ్రహానికి ఇన్ని ఉపగ్రహాలు లేవు. ఓకే, సో అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం ఏది అంటే సాటర్న్. ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి దీనికంటే 146. ఇది కూడా నాసా వెబ్సైట్ ఇన్ఫర్మేషను. బుక్స్లో అయితే మీకు 82 అని ఉంటుంది, ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ దీని యొక్క రివల్యూషనరీ పీరియడ్ ఎంతంటే 29.5 years. ఓకే, సో నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసి ఇంద్రుడు, యురేనస్. ఈ యురేనస్కి ఉన్న పేరు ఏంటంటే గ్రీన్ ప్లానెట్ అంటాం, ఆకుపచ్చ గ్రహం. యురేనస్కి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటే 27 ఉపగ్రహాలు ఉన్నాయి. దీన్ని గాడ్ ఆఫ్ హెవెన్ అని కూడా అంటాం, అంటే స్వర్గలోకపు దేవత అంటాం. ఓకే, స్వర్గలోకపు దేవత అంటే ఎవరు? ఇంద్రుడు. కాబట్టి యురేనస్ని ఏమని పిలుస్తామంటే గాడ్ ఆఫ్ హెవెన్ అని పిలుస్తాం. ఈ యురేనస్ యొక్క పరిభ్రమణ కాలం ఎంత అంటే 84 years. అంటే అప్పుడే పుట్టిన బేబీని యురేనస్ మీదకి పంపించామనుకోండి, వాడు లైఫ్లో ఇంకా బర్త్డే చేసుకోలేడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లానెట్ ఏంటంటే నెప్ట్యూన్ లేదా వరుణుడు. వరుణుకున్న పేరు ఏంటంటే గాడ్ ఆఫ్ సీ అంటాము. అలానే దీన్ని బేబీ బ్లూ ప్లానెట్ అంటాం. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన ఎర్త్ గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్పాం? దాన్ని వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లూ ప్లానెట్ అంటాం. సో బ్లూ ప్లానెట్ అంటే ఎర్త్, బేబీ బ్లూ ప్లానెట్ అంటే నెప్ట్యూన్ లేదా వరుణుడు. వరుణ గ్రహానికి ఉన్న ఉపగ్రహాలు ఏంటంటే 14. దీని పరిభ్రమణ కాలం ఏంటంటే 165 years. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీనస్ని ఎర్త్ని ట్విన్ ప్లానెట్స్ అంటారని చెప్పాను కదా, కవల గ్రహాలు అంటారని చెప్పాను. అదేవిధంగా యురేనస్ని నెప్ట్యూన్ని కూడా ట్విన్ ప్లానెట్స్ అంటాం. ఓకే, సో వీనస్ ఎర్త్ కూడా కవల గ్రహాలు, అదేవిధంగా యురేనస్ నెప్ట్యూన్ కూడా కవల గ్రహాలు. సో ఇవి రేపు ఎగ్జామ్లో పేర్స్లా ఇచ్చి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అంటే ఈ కింది వాణిలో ఏవి కవల గ్రహాలు అని చెప్పి రకరకాల కాంబినేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీనస్ ఎర్త్ ఒక పేరు, యురేనస్ నెప్ట్యూన్ ఒక పేరు. సో ఇక్కడతో మనకి గ్రహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం 8 గ్రహాల గురించి డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే మీరు 2000 ఆ టైంలో కానీ స్కూలింగ్ చేసినట్టయితే మీకు ఒక క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది. ఏంటంటే అప్పట్లో మీరు టెక్స్ట్ బుక్స్లో మనకున్న గ్రహాలు 9 అని చెప్పుకున్నాం. ఏంటా 9వ గ్రహం అంటే ప్లూటో గురించి కూడా చెప్పుకున్నాం. యురేనస్ నెప్ట్యూన్ తర్వాత ప్లూటో కూడా వస్తాడు. కానీ ప్రజెంట్ ప్లూటో గ్రహాల లిస్ట్ నుంచి తీసేశారు. ఎందుకు తీసేశారు అనేది డిస్కస్ చేసుకునే ముందు అసలు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం గ్రహం కింద కన్సిడర్ చేయాలంటే దానికి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఏదైనా ఒక ఖగోళ వస్తువును గ్రహంగా పేర్కోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించాలి. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే
ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని గ్రహంగా పేర్కోవాలంటే దానికి ఒక సర్టెన్ స్టామినా ఉండాలన్నమాట. స్టామినా ఏంటంటే దాని కక్షలో ప్రవేశించే ఇతర ఖగోళ పదార్థాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించేంత శక్తి దీనికి ఉండాలి. ఓకే, సో ఈ ప్లూటోని ఎప్పుడు డిస్కవర్ చేశారంటే ఫస్ట్ టైం ఎప్పుడు చూసారంటే 1930లో చూసారు. సో 1930లో చూసినప్పుడు ఏమైంది, ఈ ప్లూటో ఒక చిన్న ప్లానెట్, ఇది ఏం చేస్తుందంటే సన్ చుట్టూ రొటేట్ అవుతుంది అనమాట, సన్ చుట్టూ తిరుగుతూ ఉంది. సో ఆబ్వియస్లీ ఏమనుకుంటాం, సన్ చుట్టూ ఒక దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది కాబట్టి దీనికి ఒక ప్లానెట్ హోదా ఇచ్చేసాం ఎప్పుడు 1930 ఆ టైంలో. సో ఇది కూడా హ్యాపీ ఫీల్ అయింది, సన్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంది. కానీ కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత అంటే అరౌండ్ ఒక 1979 టైంకి ఏమైందంటే ఈ ప్లూటో గ్రహం ఇలా తిరుగుతూ ఉంటే దీనికి నెప్ట్యూన్ గ్రహం అడ్డొచ్చింది. ఓకే, ఈ వరుణ గ్రహం అడ్డొచ్చింది ప్లూటోకి. సో అడ్డొచ్చినప్పుడు ఇది ఏమైంది, దీనికి సూర్యుడు కనిపించట్లేదు ఈ ప్లూటోకి. ఓకే, సో ఇటు చూసినా నెప్ట్యూనే కనిపిస్తుంది. సో అది ఇంక సూర్యుడి కక్షను వదిలేసి ఈ నెప్ట్యూన్ కక్షలో పరిభ్రమించడం మొదలెట్టింది. అంటే సూర్యుడిని వదిలేసి నెప్ట్యూన్ చుట్టూ తిరగడం మొదలెట్టింది. ఓకే, అంటే ఇది ఒక గ్రహం కింద దీన్ని కన్సిడర్ చేసాము. ఈ గ్రహం ఏం చేస్తుందంటే వేరే గ్రహం యొక్క కక్షలో పరిభ్రమిస్తుంది అనమాట, వేరే గ్రహం యొక్క కేంద్రంగా. ఇలా ఇప్పటిదాకా తిరిగిందంటే దాదాపు 20 ఇయర్స్, 1999 దాకా ఇలా తిరుగుతూనే ఉంది. ఓకే, సో వన్స్ 1999 టైంకి ఏమైందంటే దీనికి మళ్ళీ సూర్యుడు కనిపించాడు. సో కనిపించినప్పుడు ఇది నెప్ట్యూన్ కక్ష నుంచి మళ్ళీ సూర్యుడి కక్షలోకి వచ్చేసి మళ్ళీ సూర్యుని చుట్టూ తిరగడం మొదలెట్టింది. సో ఇక్కడ మన సైంటిస్టులకి కోపం వచ్చిందనమాట. ఏమని కోపం వచ్చింది, దీనికి గ్రహం యొక్క హోదా ఇచ్చాం, గ్రహం యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి, సూర్యుని చుట్టూ తిరగడం. ఇది సూర్యుని చుట్టూ మానేసి వేరే గ్రహం చుట్టూ తిరుగుతూ పిచ్చి వేషాలు వేస్తుందని చెప్పి కోపం వచ్చి 2006 సంవత్సరంలో ఏం చేశారంటే దీనికి ఉన్న ఈ గ్రహం అనే హోదాని రద్దు చేసి పడేశారు. ఓకే, సో సింపుల్గా మనం గ్రహాల యొక్క క్వాలిఫికేషన్స్ గురించి అబ్జర్వ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన సింగిల్ అండ్ ఏకైక పాయింట్ ఏంటంటే ప్లానెట్ అనేది ఏదైనా సరే స్టార్ చుట్టూనే తిరగాలని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 1930 నుంచి 1979 దాకా ఇది సిన్సియర్గానే తన డ్యూటీ చేసింది. 17లో పక్కకి వచ్చేసి వేరే గ్రహం చుట్టూ తిరగడం మొదలెట్టింది, స్టార్ చుట్టూ మానేసి. అందుకే ఈ ప్లూటో యొక్క హోదాని రద్దు చేస్తారు. ఓకే, సో ఇది అన్ని గ్రహాల కంటే చాలా దూరంగా ఉండే గ్రహం ఈ ప్లూటో అనేది, దీన్ని యముడు అంటాం. ఓకే, దీన్ని ఎప్పుడు డిస్కవర్ చేశారంటే 1930లో డిస్కవర్ చేశారు. దీని యొక్క ప్లానెట్ హోదాని ఎప్పుడు రద్దు చేశారంటే 2006లో రద్దు చేశారు. దీని యొక్క పరిభ్రమణ కాలం ఎంత అని అడిగితే 248 ఇయర్స్. ఓకే, సో దీనికి డ్వార్ఫ్ ప్లానెట్ అనే పేరు ఉందంటే మరుగుజ్జు గ్రహం అంటాం ప్లూటోని. ఓకే, సో ఇది ప్లానెట్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్లానెట్స్ని మనం 3 ఆర్డర్స్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే సన్ నుంచి ఉన్న డిస్టెన్స్ని బేస్ చేసుకొని. సో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే మెర్క్యూరీ, తర్వాత పొజిషన్లో ఉన్నది వీనస్, తర్వాత పొజిషన్లో ఉన్నది ఎర్త్, తర్వాత మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, ఫైనల్గా వచ్చేసి నెప్ట్యూన్. సో ఈ లిస్ట్ నుంచి క్వశ్చన్లు ఎలా అడగచ్చు అంటే సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్న గ్రహం ఏది, సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్న రెండవ గ్రహం ఏది, మూడవ గ్రహం ఏది, నాలుగవ గ్రహం ఏది, ఇలా అడగవచ్చు. లేదంటే సూర్యుడి నుంచి ఉన్న గ్రహాల్లో భూమికి ఉన్న స్థానం ఏంటని అడగవచ్చు. ఎన్నో స్థానం భూమికి అంటే 3వ స్థానంలో ఉంది. అంటే సౌర కుటుంబంలో దూరం పరంగా భూమి యొక్క స్థానం ఎంత అంటే 3వ స్థానం. ఓకే, సో అదేవిధంగా ఆఖరి స్థానంలో ఉన్న గ్రహం ఏంటంటే నెప్ట్యూన్. నెక్స్ట్ పరిణామాల పరంగా కూడా అడగవచ్చు, పరిమాణాల పరంగా, సైజు పరంగా. ఓకే, సో సైజు పరంగా అతిపెద్ద గ్రహం ఏంటంటే జూపిటర్, రెండవ అతిపెద్ద గ్రహం ఏంటంటే సాటర్న్, మూడవ అతిపెద్ద గ్రహం ఏంటంటే యురేనస్, తర్వాత పొజిషన్లో ఉన్నది నెప్ట్యూన్, తర్వాత ఎర్త్, తర్వాత వీనస్, మార్స్, మెర్క్యూరీ. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ పరిమాణం పరంగా అతిపెద్ద గ్రహం ఏది, రెండవ అతిపెద్ద గ్రహం ఏది, మూడవ అతిపెద్ద గ్రహం ఏది, అతి చిన్న గ్రహం ఏది. సో ఇలా అడుగుతాడు క్వశ్చన్స్. ఓకే, సో పరిమాణం పరంగా భూమి యొక్క స్థానం ఏంటంటే 5వ స్థానం. ఓకే, సో సూర్యుడి నుంచి దూరం పరంగా అయితే భూమి యొక్క స్థానం 3వ స్థానము, పరిమాణం పరంగా అయితే భూమి యొక్క స్థానం 5వ స్థానం. నెక్స్ట్ ఇంకొక లిస్ట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మూన్స్ ఆధారంగా.
మూన్స్ అంటే ఉపగ్రహాల ఆధారంగా కూడా మనం ఒక లిస్టుని గుర్తుపెట్టుకోవడం మంచిది. ఓకే, అత్యధిక ఉపగ్రహాలు ఏ గ్రహానికి ఉన్నాయి, అతి తక్కువ ఉపగ్రహాలు ఏ గ్రహానికి ఉన్నాయి, అసలు ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి. ఓకే, సో అతి ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న గ్రహం ఏంటంటే సాటర్న్. ఎన్ని ఉపగ్రహాలు అని చెప్పుకున్నాం, 146. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్న గ్రహం ఏంటంటే జూపిటర్. జూపిటర్కి ఉన్న ఉపగ్రహాలు ఏంటంటే 95. థర్డ్ పొజిషన్లో ఉన్న గ్రహం ఏంటంటే యురేనస్, దీనికి 27 ఉపగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నది నెప్ట్యూన్, దీనికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 14. నెక్స్ట్ మార్స్ ఉంది, దీనికి 2 శాటిలైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎర్త్కి ఒకటే శాటిలైట్, ఒకటే మూన్. ఓకే, నెక్స్ట్ వీనస్కి మెర్క్యూరీకి అసలు ఉపగ్రహాలు లేవు. ఓకే, 0 శాటిలైట్స్. ఓకే, సో దీంతో ఈరోజు జియోగ్రఫీ క్లాస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం శాటిలైట్స్ గురించి, గ్రహ శకలాల గురించి, ఉల్కల గురించి, తోకచక్కల గురించి, అదేవిధంగా ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈరోజు చెప్పిన దానిలో మీకు ఏమైనా కన్ఫ్యూజింగ్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.